నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సిరియాలో భారీ వైమానిక దాడి, 37 మంది ఉగ్రవాదుల హతం. మాతాజీ ఆలయంలో ముస్లిం అర్చకులు మత సామరస్యానికి ప్రతీక. తిరుమల లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదు, సుప్రీంకోర్టు స్పష్టీకరణ. కోర్టు ముందు నీళ్లు నమిలిన ప్రభుత్వ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా. డిఫెన్స్ లో ఎన్డీఏ ప్రభుత్వం. లడ్డూను అపహాస్యం చేసిన చంద్రబాబు తక్షణం సీఎం పదవికి రాజీనామా చేయాలి. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్. పరిష్కార వేదికకు అనూహ్య స్పందన, వెల్లువెత్తిన అర్జీలు, తక్షణ పరిష్కారానికి అధికారులు ఆదేశాలు. తిరుమల చేరుకున్న పరిరక్షణ పాదయాత్ర, బోడే రామచంద్ర యాదవ్ ఘన స్వాగతం పలికిన యాదవ సంఘాలు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయాయి. దీనిపై విమర్శలు, ఆరోపణలు పర్వాలు కొనసాగుతుండగా కల్తీ నెయ్యిపై వ్యవహారంపై దర్యాప్తులో వేగం పెంచింది సిట్. ఏఆర్ డైరీకి సహా గత బోర్డులో కొందరు బాధ్యులకు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. బృందాలుగా ఏర్పడి కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ చేపట్టనుంది సిట్. టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణను పోలీస్ గెస్ట్ హౌస్కు పిలిపించి విచారించింది సిట్ బృందం. ఏఆర్ డైరీకి కాంట్రాక్ట్ కట్టబెట్టడం వెనుక ఎవరికి ప్రయోజనం ఉందనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మార్కెట్ విలువ కంటే తక్కువ ధరను కోట్ చేసినప్పటికీ ఈ టెండర్ని ఎందుకు టీటీడీ బోర్డు ఆమోదించిందో తెలపాలంటూ అప్పటి అధికారులు బోర్డుకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏఆర్ డైరీకి కూడా నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది సిట్. నేడు ఏఆర్ డైరీ ప్లాంట్ సామర్థ్యం, నెయ్యి తయారీ విధానాలను పరిశీలించడానికి తమిళనాడులోని దుండిగల్ వెళ్లనుంది ఓ సిట్ అధికారుల బృందం. మరో బృందం తిరుమల వెళ్లి లడ్డూ పోటు, లడ్డూ విక్రయ కేంద్రాలు, లడ్డూ తయారీకి వినియోగించే ముడి సరుకులను పరిశీలించడంతో పాటు లడ్డూ తయారీలో పాల్గొంటున్న శ్రీ వైష్ణవులను సిట్ బృందం ప్రశ్నించనుంది. మరో బృందం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో నెయ్యి కొనుగోలు ఒప్పందాలు, నాణ్యమైన నెయ్యి సరఫరా కోసం టీటీడీ, ఏఆర్ డైరీ మధ్య జరిగిన ఒప్పందాలను పరిశీలించనుంది. ఇలా మొత్తంగా లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సిట్ బృందం వేగం పెంచింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం తగ్గాల్సిన భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. దసరా సెలవులకు ముందే స్వామివారిని వీక్షించడానికి భక్తులు అత్యధిక సంఖ్యలో తరలివస్తున్నారు. కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ లైన్లో ఉన్నవారికి అన్న ప్రసాదాలు, మంచినీటి సదుపాయాలను శ్రీవారి సేవకులు కల్పిస్తున్నారు. రద్దీకి అనుగుణంగా లడ్డూల తయారీ చేపట్టారు. అలాగే అన్నప్రసాదాలను కూడా అధికంగా అందుబాటులో ఉంచుతూ భక్తులకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కువ మంది బ్రహ్మోత్సవాలకు హాజరవుతారని అధికారులు అంచనా వేసినా ముందుగానే భక్తుల రద్దీ పెరగడంతో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కంపార్ట్మెంట్లన్నీ ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల క్యూ లైన్ సుమారు ఏటీసీ కాంప్లెక్స్ వరకు క్యూ లైన్ విస్తరించిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఉచిత దర్శనం క్యూలైన్లోకి ఉదయం 7 గంటలకు టోకన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 18 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. టైం స్లాట్ టోకన్లున్న భక్తులకు శ్రీవారి దర్శనం 5 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 4 గంటల నుంచి 5 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 84,066 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 29,044 మంది భక్తులు తమ తల నీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.2 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. లడ్డూలో నెయ్యికి బదులుగా పశువుల కొవ్వు వాడారు అని, పంది కొవ్వు వాడారని, చేపల నూనె వాడారని ఈ మాటలు ఆయన నోటి గుండా రావటము అంటే ఎంతకైనా బరితెగించేటువంటి వ్యక్తి తన స్వార్థం కోసమని చాలా స్పష్టంగా అర్థమైపోయింది. మేము దీని మీద తొలి రోజు నుంచి చెప్తున్నాం.
మేము తప్పు చేయలేదు, ఇతన్ని ఆరోపణలు, మేము దీనికోసమని దేవుడి ఎదుట ప్రమాణం చేస్తాము అని దేవుడి ఎదుట ప్రమాణం చేయటం జరిగింది. మా ప్రమాణాన్ని కూడా అడ్డుకునేటట్టుగా చంద్రబాబు నాయుడు ప్రవర్తించినాడు. సాక్షాత్తు స్వామివారి దర్శనం కోరి ప్రార్థన చేసుకోవటానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పూర్వ ముఖ్యమంత్రి రావడానికి ప్రయత్నం చేస్తే ఆయన రాకుండా చేయటం కోసమని ఎన్ని రకాలైనటువంటి వికారపు చేష్టలు చేయాలను అన్ని వికారపు చేష్టలు చేసినారు. మా వాళ్ళు కోర్టుకు వెళితే, సుప్రీంకోర్టుకు వెళితే ఈరోజు సుప్రీంకోర్టు చాలా తీవ్రమైనటువంటి ఆక్షేపణలు చేసింది. మీరు నియమించినటువంటి సిట్ ఏ నివేదిక ఇవ్వకుండానే, ఎఫ్ఐఆర్ నమోదు కాకుండానే మీరే ఎలా నెయ్యిలో కల్తీ కలిపినట్టుగా ప్రకటిస్తారు అని ముఖ్యమంత్రిని ప్రశ్నించింది. మీరు లడ్డూలలో కల్తీ జరిగి ఉంటే ఆ లడ్డూలను ల్యాబుకు పంపించారా అని మరొక ప్రశ్న వేసింది. మీ రాజకీయాలకు భగవంతుణ్ణి ఎందుకు లాగుతున్నారు అని ప్రశ్నించింది. ఈ రోజున సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారి మీద చేసినటువంటి ఆక్షేపణీయమైనటువంటి మాటలు భారతదేశంలో ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా రానటువంటి మాటలు. ఏమాత్రం ఇంగితము, జ్ఞానము, నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి అయితే తక్షణమే అతను రాజీనామా చేయాలి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ విషయాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. లడ్డుని ఎందుకు రాజకీయాలు తీసుకొస్తున్నారు లడ్డులో? మరి రెండవది ధర్మాసనం మీకు ఎవిడెన్స్ ఎక్కడుంది? నెయ్యిని కల్తీ చేసినట్టుగా ఎవిడెన్స్ ఎక్కడుంది? మూడవది ఎందుకు తొందరపడి ఈ నిర్ణయాన్ని మీరు ప్రకటించారు అని అడిగితే జవాబు చెప్పేదానికి ఏమీ లేదు. సిద్ధార్థ లూత్రా దగ్గర జవాబే లేదు, చేతులు పైకి ఎత్తేసినట్టే. మళ్ళా గురువారం పిలుస్తున్నారు వాళ్ళని. నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, మన తిరుపతిని, మన దేవస్థానాన్ని వాడుకుంటున్నారు బాగా. గత 10 రోజులుగా కూటమి ప్రభుత్వం బాగా వాడేసింది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని లడ్డు విషయంలో. నేను ఆ రోజే చెప్పాను చంద్రబాబుకి, చంద్రబాబు నువ్వు మాట్లాడుకుంటే బాగుండేది అని. మరి ఈఓ కూడా, శ్యామలరావు కూడా పప్పులో కాలేశాడు, తొందరపడ్డాడు. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025కు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి ఎన్ మౌర్య అన్నారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025పై వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో సోమవారం ఉదయం సమావేశం నిర్వహించారు. ఆగస్టు 20 నుండి సెప్టెంబర్ 20వ తేదీ వరకు స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 ఇంటింటి సర్వేలో వచ్చిన ఫారం వివరాలు అందరికీ వివరించారు. ఈ సందర్భంగా తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి ఎన్ మౌర్య మాట్లాడుతూ 1500 ఓటర్లు దాటిన 7 ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, ఈ నివేదికను జిల్లా ఎన్నికల అధికారికి సమర్పిస్తామని తెలిపారు. ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్ ఓటర్లను బిఎల్ఓలు, బిఎల్ఏల సమక్షంలో క్షేత్రస్థాయిలో విచారణ చేయిస్తామని తెలిపారు. ఇందుకోసం అన్ని ధ్రువపత్రాలను కూడా పరిశీలించడం జరుగుతుందని అన్నారు. డోర్ నెంబర్ల విధానంలో ఉన్న పొరపాట్లను తొలగించాలని రాజకీయ ప్రతినిధులు కోరగా పరిశీలిస్తామని, తగు చర్యలు చేపడతామని అన్నారు. ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాలను అదనపు పోలింగ్ కేంద్రాలుగా గుర్తించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆమోదం తెలిపారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి జిల్లా నలుమూల నుంచి వచ్చిన అర్జీదారులతో కిక్కిరిసిపోయింది. కనీస సౌకర్యాలను అర్జీదారులకు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమైనారని చెప్పవచ్చు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం మెప్పు కోసమే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయంలోపు పరిష్కారం చూపాలని, అలసత్వం వహించరాదని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డిఆర్ఓ పెంచల కిషోర్, డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, నరసింహులతో కలిసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. అధికారులందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా, నాణ్యతగా, అర్థవంతంగా పరిష్కరించాలని గ్రీవెన్స్కు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో చెన్నై నుంచి పోవైసీ అలిమేలు మంగమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో గొడుగులు ఇవ్వడానికి తిరుపతిలోని రాములవారి గుడి వద్దకు చేరుకున్నారు. 2 గొడుగులను రాములవారి ఆలయానికి, 4 గొడుగులు తిరుమల శ్రీవారి ఆలయానికి అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విచ్చేసి గొడుగుల తయారీ నిర్వాహకులను అభినందించారు. అదేవిధంగా కోదండరామస్వామి వారికి 2 గొడుగులు ఇవ్వడం చాలా సంతోషం. అదేవిధంగా కలియుగ వెంకటేశ్వర స్వామికి 4 గొడుగులు ప్రతి సంవత్సరం 9 సంవత్సరాలుగా గోపాలకృష్ణ గారు ఈ యొక్క గొడుగులు సమర్పించడం, కోదండరామస్వామి వారికి 2, వెంకటేశ్వర స్వామికి 4 ఇవ్వడం మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నాను. అంతేకాకుండా ఆయన కుటుంబ సభ్యులు వెంకటేశ్వర స్వామికి భక్తితో చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి అక్కడి నుంచి గొడుగులు తీసుకొచ్చి ఇక్కడ కోదండరామ స్వామికి అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి సమర్పించడం మనస్ఫూర్తిగా కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయన కుటుంబాలకు ఎక్కువగా ఉంటాయి. పార్టీలతో సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా అందరూ కూడా నాయకులందరూ ఇక్కడికి విచ్చేసి ఈ గొడుగులకి పూజలు నిర్వహించి ఇక్కడి నుంచి కాలినడకన శ్రీవారికి ఈ గొడుగులను సమర్పించడానికి అందరూ కూడా అంగరంగ వైభవంగా వెళ్ళడం ఆనవాయితీగా జరుగుతూ ఉంది. మరి ప్రతి సంవత్సరం ఇది 9వ సంవత్సరం ఈ గోపాలకృష్ణ వారి కుటుంబం ఆ ట్రస్ట్ ద్వారా శ్రీవారి గొడుగులు సమర్పించడం, వారికి శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని, ఈ కార్యక్రమాన్ని ఇంకా ఎన్ని సంవత్సరాలు వీలైతే అన్ని సంవత్సరాలు కూడా వారి కుటుంబ సభ్యులకి గొడుగులను సమర్పించే అవకాశాన్ని ఆ వెంకటేశ్వర స్వామి కల్పించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రపంచం గర్వించదగ్గ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కొనియాడారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అశోక దమ్మయాత్ర కేరళ రాష్ట్రం త్రివేంద్రంలో ప్రారంభమై సెప్టెంబర్ 30న తిరుపతికి చేరుకుంది. దమ్మయాత్ర ద్వారా విచ్చేసిన వారికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్వాగతం పలికారు. అంబేద్కర్ విగ్రహం నుండి అంబేద్కర్ భవన్ వరకు ర్యాలీగా కొనసాగుతుందని పేర్కొన్నారు. మహారాష్ట్ర నాగపూర్లో అశోక దమ్మయాత్ర ముగుస్తుందని, వివక్ష లేని సమాజం బౌద్ధ మతం లక్ష్యమన్నారు. బౌద్ధ మతాన్ని ప్రపంచవ్యాప్తంగా చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు అమలు చేస్తున్నారు భారతదేశంలో. అటువంటి రాజ్యాంగ నిర్మాణకర్త మన దేశానికి గర్వకారణం. అటువంటి నాయకుడు ఈరోజు ఘనంగా మన దమ్మయాత్రను ప్రారంభించి ఈరోజు తిరుపతి నగరంలో మన సోదరులు, మన అంబేద్కర్ వారసులు అందరూ కూడా కలిసి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉందనేసి కూడా తెలియజేసుకుంటూ ఈ విజయదశమి పండుగను కూడా మన అందరూ కలిసి సమానత్వానికి ప్రతీకగా జరుపుకోవాలనేసి కూడా తెలియజేసుకుంటూ దమ్మయాత్ర సజావుగా సాగాలని కోరుకుంటూ మరి 4 సింహాలైనటువంటి ఆయన యొక్క ధర్మశాసనం అందులో ఉన్నది. అటువంటి గొప్ప వ్యక్తిని మనము మన జాతీయ చిహ్నంగాను మన జాతీయ పతాకంలోనూ పెట్టుకోవడం జరిగింది. అటువంటి అశోక రాజ్యం కావాలని చెప్పేసి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్తో కలిసి మరి విజయదశమి రోజు మహారాష్ట్రలో నాగపూర్లో పెద్ద ఎత్తున కొన్ని లక్షల మంది అక్కడికి గుమ్ముకూడతారు. ఆ లక్షల మంది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్తో మరి దీక్ష తీసుకునేటువంటి వాళ్ళు 1956 అక్టోబర్ 14న తిరుమలలో చారిత్రాత్మక క్షమించరాని అపచారం జరిగిందని, అందుకుగాను పుంగునూరు నుండి తిరుమలకు తిరుమల పరిరక్షణ పాదయాత్ర బోడే రామచంద్ర యాదవ్ నిర్వహించారు. తిరుపతి సమీపంలో వాసుదేవ యాదవ్ సేవా సంఘం భవన సభ్యులు, ఉపాధ్యక్షులు కట్టా జయరాం యాదవ్, హేమంత్ యాదవ్, తులసి యాదవ్, మేఘనాథం యాదవ్ తదితరులు ఘన స్వాగతం పలికారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పూర్తిగా ప్రక్షాళన గావించి టీటీడీ అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి పదవులు ఇవ్వడానికో లేదా వ్యాపారాలు చేసుకోవడానికో కాకుండా పూర్తిగా ఆ స్వామివారి భక్తులకి సేవ చేసే విధంగా ఉండాలి. ధర్మ ప్రచారాన్ని, ధార్మిక ప్రచారాన్ని, హైందవ ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఉండాలి తప్ప స్వామివారి మీద, దేవస్థానాల మీద పెత్తనం చలాయించాలంటే రాబోయే రోజుల్లో
హైందవ సమాజము గట్టిగా బుద్ధి చెప్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ పుంగునూరు బోడే రామచంద్ర యాదవ్ గారు తిరుమల పరిరక్షణ పాదయాత్ర పుంగునూరు నుంచి తిరుమల వరకు జరగడంలో తిరుపతి ఎంట్రన్స్లో తిరుపతి పొలిమేరలో తిరుపతి ఉన్న యాదవులు బీసీలు అందరూ కలిసి ఇక్కడ ఆయనకి పూలమాలలు వేసి స్వాగతం పలికి జరిగింది. ఈరోజు దానికోసం పొంగునూరు నుంచి రామచంద్ర యాదవ్ గారు హిందూ పరిరక్షణ కోసం ముందడుగు వేయడం చాలా సంతోషం. అదేవిధంగా ప్రతి హిందువు మేలుకొని మనం హిందూ జాతిని నిలబెట్టుకోవాలని ప్రతి ఒక్కరికి నేను హిందువులందరికీ ముందుకు రావాలని వేడుకుంటున్నాను. తిరుమల పరిరక్షణ కోసం రామచంద్ర యాదవ్ చేపట్టిన తిరుమల యాత్రకు భక్తుల నుండి విశేష స్పందన లభించింది. తిరుమల శ్రీవారి లడ్డు కొవ్వు నూనెతో అపవిత్రమైందని తిరుమల పరిరక్షణ కోసం పుంగునూరు నుండి తిరుమలకు పాదయాత్రగా బోడే రామచంద్ర యాదవ్ తిరుపతికి చేరుకున్నారు. తిరుపతికి చేరుకున్న రామచంద్ర యాదవ్కు అడుగడుగునా శ్రీవారి భక్తుల నుండి యాదవ కులస్తుల నుండి విశేష స్పందన లభించింది. గజమాలతో సత్కరిస్తూ తిరుపతి నగర వీధులలో స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో అన్నా రామచంద్రయ్య, యువసేన కొర్లగుంట ముని తదితరులు పాల్గొని స్వాగతం పలికారు. అలాగే అలిపిరి గరుడ విగ్రహం వద్ద అన్నా అనిత యాదవ్ తదితరులు స్వాగతం పలికి తిరుమల పరిరక్షణ కోసం చేసిన యాత్ర శుభ పరిణామం అని, ప్రజలందరి మనోభావాలను కాపాడడం కోసం రామచంద్ర యాదవ్ చేపట్టిన పాదయాత్రకు తామంతా సంఘీభావం తెలిపినట్లు యాదవ సంఘం నాయకులు తెలిపారు. అంతకుముందు రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ ప్రజల నుండి తనకు అపూర్వ స్పందన లభించిందని, ఇంతటి స్పందన చూపించిన శ్రీవారి భక్తులకు ఎల్లవెల్లలా రుణపడి ఉంటానని, శ్రీవారి లడ్డు అపవిత్రతకు కారకులైన వారిని శ్రీవారే శిక్షిస్తారని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఎన్సీసీని బలపరచడమే తమ ధ్యేయమని ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ గుర్బిల్ పాల్ సింగ్ తెలిపారు. తిరుపతి గ్రూప్ ఎన్సీసీ హెడ్ క్వార్టర్స్ను సందర్శించారు. డీజీ గ్రూప్ రావడంతోనే స్టెల్లార్ గార్డ్ ఎన్సీసీ క్యాడెట్లు చేశారు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్యాడెట్లను గార్డ్ ఆఫ్ హానర్ మరియు అభినందించారు. సమీక్ష తర్వాత డీజీకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమాండర్ ఏఆర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని క్యాడెట్లను పరిచయం చేశారు. క్యాడెట్లకు శిక్షణ మరియు అవకాశాలను మరింత పెంపొందించే లక్ష్యంతో ఎన్సీసీ ముందుకు కొనసాగుతోందని, మరెన్నో ప్రాజెక్టు మరియు భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చలు జరిపి ప్రణాళికలను సిద్ధం చేస్తామని డీజీ పేర్కొన్నారు. క్యాడెట్లు చూపించిన నిబద్ధతకు డీజీ తన ప్రశంసలను వ్యక్తం చేశారు. యువతలో నాయకత్వం పాత్ర మరియు పోరాట బాధ్యతను పెంపొందించడంలో ఎన్సీసీ ప్రయత్నాలు కొనసాగించాలని క్యాడెట్లను ప్రోత్సహించారు. I'm going to discuss with the staff. Overall, I am very happy with the performance of the group. They have been doing very well. AP and Telangana Directorate performance in training and various competition has been very good. So my compliments to all of them. And the cadets are very well motivated. And as and when we are getting their feedback, we are changing our syllabus also to suit their requirement. ప్రత్యేక ట్రైనింగ్ సెంటర్ కూడా ఆ ఉద్దేశం అదండి వచ్చింది ప్రజెంటేషన్ కోసం. ఇప్పుడు మేము ప్రజెంటేషన్ ఇచ్చే దానిలో ఎన్సీసీ అకాడమీ గురించి కూడా మొన్న ఢిల్లీలో ఆయన మీటింగ్లో జరిగింది. జాయింట్ స్టేట్ రిప్రజెంటేటివ్స్ మీటింగ్లో కూడా స్టేట్ రెప్స్ వచ్చారు. అక్కడ ఆ డిస్కషన్ జరిగింది. రాజ్యరక్షా మంత్రి గారు అందరికీ ఆదేశాలు ఇచ్చారు. ఏమని ప్రతి స్టేట్లో కనీసం ఒక్క ట్రైనింగ్ అకాడమీ అని ఉండాలి, ఎన్సీసీ ట్రైనింగ్ అకాడమీ అని. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతిలో తలపెట్టిన వారాహి సభను విజయవంతం చేయాలని జానపద కళాకారుల సంఘం అధ్యక్షులు యాదగిరి, జనసేన నాయకులు నరసింహనాయుళ్లు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ విషయంపై ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి చేస్తున్న ఈ వారాహి యాత్రకు ప్రజలందరూ సంఘీభావంగా తరలి రావాలని కోరారు. తిరుపతిలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న దీక్ష చాలా పవిత్రంగా జరుపుతూ ఉన్నారు. దాని సంఘీభావంగా మాకున్న 4550 గ్రామాల కమిటీలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచే మేము అంకురార్పణ మొదలుపెట్టాం. ఈరోజు, రేపు, ఎల్లుండి 3వ తారీఖు వరకు ఈ కార్యక్రమంలో మొత్తం నేషనల్ కమిటీ మొత్తం కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం ఉంటుందని చెప్పి, దీనికి ప్రధానంగా తిరుపతి ఎమ్మెల్యే మా యొక్క సంఘానికి గౌరవ అధ్యక్షులుగా ఉండి ఆయన పిలుపు మేరకి ఈ కార్యక్రమాన్ని మేము నిర్విఘ్నంగా జరపడానికి ముందుకు పోతా ఉన్నాం. దీన్ని విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలి, అందరూ సభకు రావాలని చెప్పి భజన కళాకారులందరినీ పిలుస్తా ఉన్నాం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని ప్రకాశం భవన్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో విద్యార్థులకు ఒకే దేశం ఒకే ఎన్నికపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు దాసరి శ్రీనివాసులు మాట్లాడుతూ దేశంలో ఒకేసారి అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగడం ద్వారా ఎన్నికల ఖర్చులు తగ్గుతాయని,
తద్వారా దేశం ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు దోహదపడుతుందని, రాజ్యాంగం కల్పించిన 5 సంవత్సరాలకి ఒక్కసారి జరిగే ఎన్నికలు దేశం మొత్తం ఒకేసారి జరగడం దేశానికి ఎంతో ఉపయోగకరమని రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటటువంటి టాపిక్ మీద మనకు ఎదురయ్యేటటువంటి ఇబ్బందులు, దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, మరి దీన్ని ఈ ఐడియాని ఎట్లా ముందుకు తీసుకుపోతే బాగుంటుందనేటటువంటి ఒక సమిష్టి అభిప్రాయాన్ని ఈ చాప్టర్ ద్వారా మరి రెజల్యూషన్ పాస్ చేసి ఆ రెజల్యూషన్స్ అన్నీ కూడా IIPA ఢిల్లీ ఆఫీస్కి పంపించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇట్లా దేశం మొత్తం మీద ఈ టాపిక్ మీద డిబేట్లు, డిస్కషన్స్ రైజ్ అయ్యి ప్రజల అభిప్రాయాన్ని మనం క్రోడీకరించి మరి ప్రభుత్వానికి సహకరించేటటువంటి దిశలో ఈ సెమినార్ తోడ్పడుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అంటే మన దేశవ్యాప్తంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉండేటువంటి ఎన్నికల సరళి ఏ విధంగా ఉంది, ఎన్నికల ప్రవర్తన విధానం ఏముంది, ఎన్నికల సంస్కరణలు ఏముంది, ఎన్నికలలో ఒకే ఒకసారి ఎన్నికలు జరిగితే ఖర్చు మనకు తగ్గుతుంది, సమయం తగ్గుతుంది, పార్టీలు బలోపేతం అవుతాయి అనేటువంటి అంశాన్ని యువత చాలా చక్కగా క్రోడీకరింప చేస్తూ ఉన్నారు. ఈ సమావేశం అంతా కూడా దేశవ్యాప్తంగా కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లోకల్ బ్రాంచ్ తరపున ఎస్వి యూనివర్సిటీలో ఈ సమావేశం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన విభాగాలలో దళిత ఎంప్లాయీస్కి ప్రమోషన్ విషయంలో అన్యాయం జరుగుతున్నదని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా దక్షిణ భారత అధ్యక్షులు అంజయ్య తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి డిప్యూటీఓగా డిప్యుటేషన్ పైన ఆశాజ్యోతిని తీసుకురావడం జరిగింది. ఆమె గత 2 నెలలుగా హెల్త్ వర్కర్స్ని, శానిటరీ మేస్త్రులని, అదేవిధంగా ఆఫీస్ సిబ్బందిని ఏఈఓ కాడ నుంచి అటెండర్ వరకు అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుతూ వాళ్ళని అవమానం చేస్తూ హాస్పిటల్ పోయేటువంటి పరిస్థితిని కల్పించడం జరిగింది. దానికి అనుకూలంగా మధుసూదన్ ప్రసాద్ హెల్త్ ఆఫీసర్ కూడా అదేవిధంగా ప్రవర్తిస్తున్నాడు. దీనికి సంబంధించి మా పరిశోధనలు మేము స్వయంగా వెళ్ళి వారితో బాధితులతో మాట్లాడడం జరిగింది. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చేటువంటి 1,00,000 మంది యాత్రికులు మలమూత్రాలు శుద్ధి చేసేటువంటి వర్కర్స్ని అమర్యాదగా దుర్భాషలాడుతూ అవమానం చేస్తున్నటువంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఇటీవల దాదాపు 400 మందిని అవుట్సోర్సింగ్స్ కింద పనిచేసేటువంటి పారిశుద్ధ్య కార్మికులను నిలిపేయడం జరిగింది. ఈ నిలిపేయడం వల్ల ఈరోజు పనిభారం కూడా తిరుమలలో చాలా వర్కర్స్కి అధికమైంది. వీటిని దృష్టిలో పెట్టుకోకుండా ఆశాజ్యోతి డిప్యూటీఓ ఈఓ గారు నేను ఎట్లా చెప్తే అట్లా వింటాడు కాబట్టి మీరు ఉఫ్ అంటే లేచిపోతారని ఇట్లా పదాలు వాడడం వాళ్ళని అవమానం చేస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ విభాగంలో అన్నమాచార్య కళామందిరంలో గత కొన్నేళ్లుగా టెక్నీషియన్గా విధులు నిర్వహిస్తున్న రమేష్ సోమవారం పదవీ విరమణ పొందారు. తోటి ఉద్యోగులు, కళాకారులు ఆయనను ఘనంగా సన్మానించుకున్నారు. సోమవారం స్థానిక అన్నమాచార్య కళామందిరంలో ఏర్పాటు చేసిన రమేష్ పదవీ విరమణ సభకు అన్నమాచార్య కళామందిర్ కోఆర్డినేటర్ కోకిల, ఇతర ఉద్యోగులు, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ హాజరై రమేష్ దంపతులను పూలమాలలు, దుస్సాలువతో ఘనంగా సత్కరించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నమాచార్య కళామందిరంలో జరుగు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు రమేష్ టెక్నికల్ పరంగా మంచి సహకారం అందించారని గుర్తు చేసుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పదవీ విరమణ తర్వాత ఆయన శేష జీవితం సంతోషకరంగా సాగాలని ఆకాంక్షించారు. దసరా, దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని సిఎంఆర్ షాపింగ్ మాల్లో లక్కీ డ్రా నిర్వహించారు. తిరుపతి వివి మహల్ రోడ్లోని సిఎంఆర్ షాపింగ్ మాల్లో లక్కీ డ్రా నిర్వహించారు. షోరూం అధినేత వెంకటరమణ ఆధ్వర్యంలో చేపట్టిన లక్కీ డ్రాలో వివి మహల్ అధినేత పురంధేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతను ఎంపిక చేశారు. లక్కీ డ్రాలో విజేతగా నిలిచిన సాగర్కు స్కూటర్ బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా షోరూం నిర్వాహకులు మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో లక్కీ డ్రా నిర్వహించామని అన్నారు. సిఎంఆర్ ప్రత్యేక ఆఫర్లతో పాటు 500 రూపాయలు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి కూపన్లు ఇవ్వడం జరుగుతుందని, ఈ మేరకు ప్రతిరోజు గంటకు ఒక లక్కీ డ్రా బహుమతులు ఇవ్వడమే కాక ప్రతి ఆదివారం లక్కీ డీ ద్వారా విజేతను ఎంపిక చేసి బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు.
నవంబర్ 2వ తేదీ బంపర్ డ్రా ద్వారా విజేతను ఎంపిక చేసి కారును బహుమానంగా అందజేస్తామని షోరూం నిర్వాహకులు తెలిపారు. సో సిఎంఆర్ వారు ఇటువంటివి ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలంగాణలో కూడా చేస్తున్నారు. సో వారికి ఈ వ్యాపార సంస్థలో వ్యాపారంలో అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు వాళ్ళకు ఉండాలని, ఇంకొంచెం మంచిగా వాళ్ళు వ్యాపారంలో పైకి రావాలని మనసా వాచ ఆ వెంకటేశ్వర స్వామి కృపతో వాళ్ళకి అన్ని విధాలుగా నేను బెస్ట్ విషెస్ చెప్తున్నాను. డైలీ డ్రాలో గంటకు ఒక బహుమతి, మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు గంటకు లక్కీ డిప్ తీసి అందులో సెలెక్ట్ అయిన వారికి స్పాట్ గిఫ్ట్ ఇవ్వబడను. అదేవిధంగా ప్రతి ఆదివారం 4 ఆదివారాలు ఈ వారంను ఇచ్చాము. ఆల్రెడీ నెక్స్ట్ 4 ఆదివారాలకు గాను లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ అయిన కస్టమర్లకు జస్ట్ స్కూటర్ కానీ లేదా టీవీఎస్ స్పోర్ట్ మోటార్ సైకిల్ కానీ ఇవ్వబడను, ఏదో ఒకటి. దాని తర్వాత మే 2వ తేదీ దసరా దీవాలి బోనజా ఆఫర్ కింద మే 2వ తేదీ నవంబర్ 2వ తేదీ లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ అయిన కస్టమర్కు మారుతి సుజుకి ఆల్టో K10 కార్ బహుమతిగా ఇవ్వబడను. షరతులు వర్తిస్తాయి. ప్రతి ఆదివారము 7 నుంచి 8 మధ్య లోపల మనం లక్కీ డ్రా తీయబడుతుంది. ఆ లక్కీ డ్రాలో బైక్ అనేది 100% కస్టమర్కి చేర్చడం జరుగుతుంది. ప్లస్ నవంబర్ 2వ తేదీ కార్ ఏదైతే మధ్యతరగతి వాడు కలలు కంటారో అది సిఎంఆర్ ద్వారానే నెరవేరుతుందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ థ్యాంక్ యూ సిఎంఆర్. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 77,890 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ ధర 7,066 రూపాయలు. వెండి 1 కేజీ ధర 93,000. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 96 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సిరియాలో భారీ వైమానిక దాడి, 37 మంది ఉగ్రవాదుల హతం. మాతాజీ ఆలయంలో ముస్లిం అర్చకులు మత సామరస్యానికి ప్రతీక. తిరుమల లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదు, సుప్రీంకోర్టు స్పష్టీకరణ. కోర్టు ముందు నీళ్లు నమిలిన ప్రభుత్వ న్యాయవాది సిద్ధార్థ లూద్రా. డిఫెన్స్ లో ఎన్డీఏ ప్రభుత్వం. లడ్డూను అపహాస్యం చేసిన చంద్రబాబు తక్షణం సీఎం పదవికి రాజీనామా చేయాలి. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్. పరిష్కార వేదికకు అనూహ్య స్పందన, వెల్లువెత్తిన అర్జీలు. తక్షణ పరిష్కారానికి అధికారులు ఆదేశాలు. తిరుమల చేరుకున్న పరిరక్షణ పాదయాత్ర, బోడే రామచంద్ర యాదవ్. ఘన స్వాగతం పలికిన యాదవ సంఘాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.